హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సిద్ధు. మనము లాస్ట్ క్లాస్లో స్కెల్టన్ సిస్టమ్ సంబంధించిన క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్, అందులో మొదటి టాపిక్ వచ్చేసి యాక్సియల్ స్కెల్టన్ సిస్టమ్. 80 బోన్స్ సంబంధించిన ఎక్కడెక్కడ ఆ ఎముకలు ఉన్నాయి, దాని వివరాలు, అదేవిధంగా దానికి మరొక పేరు, అది దేన్ని కాపాడుతుంది. సో ఈ విధమైన మనము డిస్కషను లాస్ట్ క్లాస్లో చేసినాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్. ఏంటిదండి? అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్. ఎన్ని బోన్స్ నేను చెప్పుకున్నాము? 126 బోన్స్ ఉన్నాయని మనము చెప్పడం జరిగింది. అయితే అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్ అంటే ఏంటంటే అనుబంధ అస్థిపంజర వ్యవస్థ. అనుబంధాస్థి వ్యవస్థ. ఈ అనుబంధాస్థి వ్యవస్థ అంటే ఏం లేదండి, మన చేతులు ఉన్నాయి కదా, మన చేతులు ఒక దగ్గరికి అనుబంధము అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, అదేవిధంగా మన కాళ్ళు కూడా, మన కాళ్ళు ఎక్కడైతే అటాచ్మెంట్ అయితే చూసిరా దాన్ని అనుబంధం కలుపుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతుల్ని ఎక్కడ దీనికి అనుబంధం జరిగింది? ఈ భుజవలయం దగ్గర మనకి అతుక్కోవడం జరిగింది. అదేవిధంగా కాళ్ళు ఉన్నాయి, ఆ కాళ్ళు కూడా ఎక్కడ అటాచ్మెంట్ అయినాయి? కటివలయానికి అటాచ్మెంట్ అయినాయి. అంటే ఏవైతే దూరంగా ఉండి నడుస్తానికి వీలైన ఎముకలను చూసినావా అవి ఒక దగ్గర అతుక్కోవడం, దాన్నే అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్ అంటారు. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది మనం దేని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. వేడి గురించి అంటే చేతులు, కాళ్ళు, అదేవిధంగా భుజవలయము, కటివలయము. సో ఈ 126 బోన్స్ అని చెప్పినాం కదా. ఇప్పుడు అవి ఎక్కడుంటాయి? చేతులు ఎక్కడుంటాయి, కాళ్ళలో ఎక్కడుంటాయి, అసలు భుజవలయంలో ఏ ఎముకలు ఉంటాయి, కటివలయంలో ఏ ఎముకలు ఉంటాయి, సో పూర్తి వివరణ ఈరోజు మనం ఈ 126 బోన్స్ యొక్క ఆ నిర్మాణము అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఓకేనా? సరే, ఒక్కసారి అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్ మనము ఎన్ని భాగాలుగా వర్గీకరించుకున్నామండి? 2 పార్ట్స్. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటి? అప్పర్ ఎక్స్ట్రిమిటీ. ఏంటండి? అప్పర్ ఎక్స్ట్రిమిటీ. అప్పుడు ఇదేమవుతుంది? లోయర్ ఎక్స్ట్రిమిటీ అవుతుంది. లోయర్ ఎక్స్ట్రిమిటీ. చూడండి, అప్పర్ ఎక్స్ట్రిమిటీ అండ్ లోయర్ ఎక్స్ట్రిమిటీ. ఒకసారి మంచిగా మీరు గుర్తుపెట్టుకోండి. సో అప్పర్ ఎక్స్ట్రిమిటీ అండ్ లోయర్ ఎక్స్ట్రిమిటీ. ఈ అప్పర్ ఎక్స్ట్రిమిటీని మనము మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించుకుంటాం. ఒకటి అది అప్పర్ లిమ్స్, రెండవది వచ్చేసి చెప్పిన కదా అప్పర్ లిమ్స్ అంటే చేతులు. ఈ చేతులు ఎక్కడికి అతుక్కోవాలండి? భుజ వలయానికి అతుక్కోవడం చెప్పినాం కదా. ఆ భుజ వలయాన్ని ఏమంటారంటే పెక్టోరియల్ గ్రిల్. ఇదేమంటారంటే భుజ వలయము, భుజ వలయం. అదేవిధంగా ఇప్పుడు లోయర్ ఎక్స్ట్రిమిటీ దగ్గరికి వద్దాం. లోయర్ ఎక్స్ట్రిమిటీ ఏమని చెప్పుకున్నాము? లోయర్ లిమ్స్ అంటే కాళ్ళు. అదేవిధంగా ఈ లోయర్ లిమ్స్, ఈ కాళ్ళు దేనికి అతుక్కోబడి ఉంటాయి? కటి వలయానికి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పెల్విక్ గ్రిడిల్ అంటారు. అయితే ఈ ఒక్కసారి చూడండి, ఈ అప్పర్ లిమ్స్ అంటే చేతులు అని చెప్పినాం కదా. ఒక చేతుల్లో 30 ఎముకలు ఉంటాయి కదా, 2 చేతులు కలిసి 30, ఇంకో చేతులు 30, మొత్తం ఎంత? 60 ఎముకలు. అంటే మన చేతిలో ఉండే 2 చేతుల్లో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 60 బోన్స్. ఒక చేతిలో అయితేనేమో 30, 2 చేతులు అయితేనేమో 60 లిమ్స్, 60 ఎముకలు. అదేవిధంగా పెక్టోరియల్ గ్రిల్ ఎన్ని అంటే 4 బోన్స్. ఎన్నండి? 4 బోన్స్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, అప్పర్ ఎక్స్ట్రిమిటీలో ఎన్ని బోన్స్ ఉన్నట్టు? ఇవో 60 ప్లస్ 4, మొత్తం ఎంత? 64 బోన్స్ అప్పర్ ఎక్స్ట్రిమిటీలో ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు లోయర్ ఎక్స్ట్రిమిటీకి వద్దాం. లోయర్ లిమ్స్ అంటే కాళ్ళే కదా. మరి కాళ్ళలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే ఒక కాళ్ళలో 30, మరొక కాళ్ళలో 30, మొత్తం ఎంత? 60 ఎముకలు మన 2 కాళ్ళల్లో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు పెల్విక్ గ్రిల్, కటి వలయము. ఓకేనా? ఏంటంటే దీన్ని
కటి వలయము అంటారు. ఇవి ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 2 బోన్స్ ఉంటాయి. ఎన్నండి? 2 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, లోయర్ ఎక్స్ట్రీమిటీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? ఇవో 60, ఇవో +2, మొత్తం ఎంత? 62 బోన్స్ లోయర్ ఎక్స్ట్రీమిటీలో ఉంటాయి. ఓకేనా? ఇది దీని టోటల్గా మనం ఇప్పుడు చదువుకోబోతున్న స్ట్రక్చర్. వీటి గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క బోన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అప్పర్ ఎక్స్ట్రీమిటీ ఎన్ని బోన్స్? 64 బోన్స్. అదేవిధంగా లోయర్ ఎక్స్ట్రీమిటీ 62 బోన్స్. అప్పర్ లిమ్స్ బోన్స్ ఎంత? 60 బోన్స్. పెక్టోరల్ గ్రిల్ వచ్చేసి 4 బోన్స్. అదేవిధంగా లోయర్ లిమ్స్ వచ్చేసి 60 బోన్స్. ఆ పెల్విక్ బోన్స్ వచ్చి 2 బోన్స్. ఓకే, మొత్తం ఎంత అండి? 126 బోన్స్. ఎక్కడ? అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టంలో 126 బోన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఏంటిది? అప్పర్ ఎక్స్ట్రీమిటీ. అప్పర్ ఎక్స్ట్రీమిటీలో ఎన్ని బోన్స్ అని చెప్పుకున్నాము? 64 బోన్స్ ఉన్నాయని చెప్పినాము. ఆ 64లో ఫస్ట్ టాపిక్ అప్పర్ లిమ్స్. అప్పర్ లిమ్స్ ఎన్నని చెప్పుకున్నామండి? అప్పర్ లిమ్స్ 60 బోన్స్. ఓకేనా? ఒక్కసారి ఆ 60 బోన్స్ అప్పర్ లిమ్స్ ఎక్కడి ఒక్కసారి తెలుసుకుందామా? చలో. సో నాకంతా స్ట్రక్చర్ అంతా మంచి రాదు, ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఓకేనా? One, two, three, four. ఓకేనా? చలో, చేతులు కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఒక్కసారి ఫస్ట్ చేతిలో ఉన్న ఎముకలను ఒక్కసారి రాస్తాను, తర్వాత అవి ఎక్కడెక్కడ ఉంటాయో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యూమరస్ బోన్, సెకండ్ రేడియస్, థర్డ్ వన్ అల్నా, ఫోర్త్ వన్. ఒక్కసారి ఇది సేమ్ నేను ఎలా చెప్తున్నా ఒకసారి చూడండి. ఒకవేళ ఎగ్జామ్ ప్యాటర్న్లో పైనుంచి కింది వరకు వరుస క్రమంలో చెప్పండి అని అనడానికి కూడా అవకాశం ఉంది, కాబట్టి ఇది కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కార్పల్స్, నెక్స్ట్ మెటాకార్పల్స్, నెక్స్ట్ ఫాలంజెస్. ఇవి మన చేతిలో ఉండే ఎముకల పేర్లు ఇవన్నమాట. సో చూడండి, హ్యూమరస్, రేడియస్, అల్నర్, కార్పల్స్, మెటాకార్పల్స్ అండ్ ఫాలంజెస్. ఒకసారి చూద్దాం. హ్యూమరస్ బోన్ అంటే నేను ఒక చేతిలో ఉన్న చెప్తున్నాను. హ్యూమరస్ 1 బోన్, రేడియస్ 1 బోన్, అల్నా 1 బోన్, కార్పల్స్ 8 బోన్స్, మెటాకార్పల్స్ 5 బోన్స్, ఫాలంజెస్ 14 బోన్స్. మొత్తము 30 బోన్స్. ఓకేనా? 8, 9, 10, 15, 16, 16, 14, 30 బోన్స్. అయితే ఒక్కసారి ఈ హ్యూమరస్ బోన్ మరి ఎక్కడ పిలుస్తామో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని హ్యూమరస్ బోన్ అంటారు. కింద ఇక్కడ నుంచి ఇక్కడిని హ్యూమరస్ బోన్ అంటారు. ఓకేనా? ఒకసారి మీరు కూడా అక్కడ టచ్ చేస్తూ ఒకసారి పలకండి. ఏమంటారండి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యూమరస్ బోన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని రేడియస్ అంటారు. రేడియస్. దీని వెనకాల ఉన్న దాన్ని అల్నా. సో ఇక్కడ ఉందా, ఇది మొత్తం రేడియస్. ఇక్కడ ఉన్న చూసినా ఇది అల్నా. ఫైన్, రేడియస్ అండ్ అల్నా. ఇక్కడ చూసిరా, దీన్ని కార్పల్స్ అంటారు. ఏమంటారండి? కార్పల్స్ అంటారు. ఇది ఇక్కడ నుంచి చూసినారా, 2, 3, 4, 5. సో వీటిని మెటాకార్పల్స్ అంటారు. అంటే కార్పల్స్, ఇది చూస్తే ఇక్కడ మెటాకార్పల్స్, వీటన్నిటిని ఫాలంజెస్ అంటారు. సో వీటిని ఏమంటారు ఇప్పుడు? ఫాలంజెస్ అంటారు. సో ఇవి వీటి యొక్క నేమ్స్ ఇవి అన్నమాట. ఓకేనా? హ్యూమరస్ ఈ భాగంలో ఉంటుంది, రేడియస్ ఇక్కడ చూడండి బోన్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది, అల్నా ఇక్కడ చూడండి బోన్, ఇది మొత్తం ఒకటి అల్నా. ఓకేనా? నెక్స్ట్ కార్పల్స్ ఇక్కడ, మెటాకార్పల్స్ ఇక్కడ, ఫాలంజెస్ ఈ ఫింగర్ బోన్స్.
ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇవి మొత్తం ఎక్కడ ఉన్నాయో మీకు ఇప్పుడు తెలిసిపోయిందిగా. ఇప్పుడు వాటిని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంది? హ్యూమరస్. సో వీటి నిర్మాణం చూద్దాం. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ బోన్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ బోన్. ఎక్కడ? బాడీలోనా, అప్పర్ లిమ్స్లోనా? అప్పర్ లిమ్స్లో. ఓకేనా? చూడండి క్వశ్చన్, లాంగెస్ట్ బోన్ ఇన్ అప్పర్ లిమ్స్ అంటే హ్యూమరస్ కాన్సర్ ఇవ్వాలి. ఓకేనా? ఇట్స్ ద లాంగెస్ట్ బోన్ అప్పర్ లిమ్స్. ఇది హ్యూమరస్కి ఒక బిట్ అనమాట. నెక్స్ట్ రేడియస్. రేడియస్ వచ్చేసి రేడియస్. ఓకే, ఈ రేడియస్ ఎక్కడ చెప్తున్నాం? ఇక్కడ చెప్తున్నాం కదా. ఈ రేడియస్ స్టార్ట్ అయ్యి ఎక్కడ అంతం అవుతుంది అంటే ఈ బొటన వేలికి అంతం అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా బొటన వేలికి అంతం అయ్యేది రేడియస్. ఎక్కడండి? క్వశ్చన్ అడుగుతాడు, బొటన వేలుతో అంతం అయ్యే ఎముక ఏంది? బొటన వేలుకు అతుక్కుంటుంది, అతుక్కొని ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా మొదలైన రేడియస్ బోను ఈ బొటన వేలికి అంతమవుతుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అల్నా. ఇప్పుడు బొటన వేలుతో ఏది అంతమైనని చెప్పినాము? రేడియస్. అయితే అల్నా చూడండి, ఈ అల్నా వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చిన అల్నా ఈ చిటికన వేలుతో అంతమవుతుంది. దేనికండి? చిటికని వేలుతో అతుక్కబడి అంతమవుతుంది. ఓకేనా? అయితే ఇది లాంగెస్ట్ బోను హ్యూమరస్ చెప్పిన. ఇది సెకండ్ లాంగెస్ట్ బోన్. సెకండ్ లాంగెస్ట్ బోన్ ఎక్కడ? అప్పర్ లిమ్స్లోనే. టోటల్ బాడీ కాదండి. చూడండి, నేను అప్పర్ అని రాస్తున్నా. అప్పర్ లిమ్స్, అప్పర్ లిమ్స్. ఓకేనా? చిక్కిన వేలుతో అంతమయ్యే బోన్ ఏదంటే అల్నా. సెకండ్ లాంగెస్ట్ బోన్ ఇన్ అప్పర్ లిమ్స్. ఇది అల్నాకు సంబంధించిన 2 బిట్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి? కార్పల్స్. ఈ కార్పల్స్ ఎక్కడ ఉంటాయి? వ్రిస్ట్ బోన్లో ఉంటాయి. ఎక్కడ? వ్రిస్ట్ బోన్లో ఉండే బోన్స్ ఏమంటాం మనం? కార్పల్స్ అంటాము. ఓకేనా? కార్పల్స్ ఎక్కడ ఉండి? వ్రిస్ట్ బోన్ ఉంటాయి. ఈ వ్రిస్ట్ బోన్ ఎట్లా ఉంటాయి అంటే 1 2 3 4. ఇప్పుడు చేతి కదా, ఇక్కడ ఇవన్నీ ఫింగర్స్. సో ఇది రిస్ట్ దగ్గర 1 2 3 4. ఓకేనా? 4 రోస్ ఇన్ 2 లైన్స్. ఓకేనా? ఈ విధంగా ఈ వ్రిస్ట్ బోన్ దగ్గర 8 బోన్స్ ఉంటాయి. ఈ మెటాకార్పల్స్. ఈ మెటాకార్పల్స్ ఎక్కడ నుంచి చెప్పుకున్నాము? ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఇవి లాంగ్ బోన్స్. ఓకేనా? ఇది కూడా హ్యూమరస్ కూడా లాంగ్ బోనే. దాంతోపాటు ఇది మళ్ళీ కార్పల్స్ మళ్ళీ లాంగ్ బోన్స్. మనం రిస్ట్ బోన్స్ అంటే షార్ట్ బోన్స్ ఏం చెప్పుకున్నాము? ఈ కార్పల్స్. ఈ రేడియస్, హ్యూమరస్, అల్నా, నెక్స్ట్ మెటాకార్పల్స్, ఫెలంజెస్ మొత్తం ఈ లాంగ్ బోన్స్. ఈ కార్పల్స్ కాదు, రిస్ట్ బోన్స్ కాదు. ఓకేనా? లాంగ్ బోన్స్. అయితే ఇదేం చేస్తా అంటే పామ్ని ఏర్పరుస్తుంది. ఏంటంటే అరచేయిని ఏర్పరుస్తుంది. పామ్ని ఏర్పరుస్తుంది. అంటే ఇది మొత్తం ఏర్పడడానికి కారణం ఎవరు? ఈ మెటాకార్పల్స్ అనమాట. ఓకేనా? ఈ మొత్తం 5 ఉంటాయి. చూడండి మనకి ఎన్ని మొత్తము ఫింగర్స్ ఎన్ని? 1 2 3 4 5 కదా. ఈ 5కి మెటాకార్పల్స్ 5 బోన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 2 3 4 5. ఏం ఏర్పరుస్తుంది? పామ్ని ఏర్పరిచేది మెటాకార్పల్స్. ఈ ఫలంజేస్ని ఏమంటారంటే ఫింగర్ బోన్స్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఫలంజెస్ బోన్స్ ఏమంటారండి? ఫింగర్ బోన్స్. ఓకేనా? ఒక ఫింగర్ ఎన్ని ఉంటాయి? 3. 1 2 3. ఓకే, 4 బోన్ ఉన్నాయి. 4 ఫింగర్స్ 1 2 3 4లో మొత్తం 3 ఉంటాయి. ఒక్క తంబు, ఈ తంబులో మాత్రమే 2 బోన్స్ ఉంటాయి. ఓకేనా? ఇవి ఫింగర్ బోన్స్ అంటారు. ఈ మొత్తం ఏమంటే ఫింగర్ బోన్స్ అంటాము. ఇది పామ్ని ఏర్పరిచేది ఎవరు? మెటాకార్పల్స్. ఫలంజేస్తేనేమో ఫింగర్ బోన్స్ అంటారు. కార్పల్స్ వ్రిస్ట్ బోన్ అంటారు. సింపుల్గా మీరు చదవడానికి అవకాశం ఉంది. పెద్దగా ఏం లేదు. హ్యూమరస్ జస్ట్ మీ దగ్గర నెంబర్ మాత్రం అడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డెప్త్ అడిగితే అవి ఏం అడుగుతారు కాబట్టి నేను కూడా అందులోకి పోయి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. సో ఈ నెంబర్స్ నేర్చుకోండి. తర్వాత ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క బిట్టే ఉంది కదా, నేర్చుకోవచ్చు. ఓకేనా? లాంగ్ బోన్స్ అండ్ పామ్ని ఏర్పరిచే బోన్ ఏంటండి? మెటాకార్పల్స్. ఫింగర్ బోన్స్ దేని అంటారు?
ఫాలెంజెస్. రిస్ట్ బోన్స్ ఎక్కడ ఉంటాయి? కార్పల్స్. ఓకేనా? ఇది హ్యూమరస్ అప్పర్ లిమ్స్లోనే 60. చూసినా 60 బోన్స్ ఎంత ఒక 2-3 మినిట్స్లో అయిపోయింది. జస్ట్ ఒక నెంబరింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? పెక్టోరియల్ గిడి. పెక్టోరియల్ గిడి దీన్ని ఏమంటారు మనము? భుజవలయం. ఏమంటారండి? భుజవలయం అంటారు. ఒక్కసారి చూద్దాం. సో చూసినా ఇక్కడి నుంచి ఇట్లా, ఇక్కడి నుంచి ఇక్కడ ఉండే మొత్తాన్ని మనం భుజవలయం. అదే కదా అప్పర్ నుంచి ఎక్కడికి ఉన్నాయి? పెక్టోరియల్కి అతుకోబడినాయి కదా. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఎన్ని అని చెప్పినాము? 4 బోన్స్. 1 2 3 4 మొత్తం ఎంత? 4 బోన్స్. ఒక్కసారి చూద్దాం వాటి గురించి. ఫస్ట్ ఆ బోన్స్ ఏంటో చూద్దాం. ఒకటి క్లావికల్ బోన్స్, రెండవది స్కాపులా బోన్. దీన్ని ఏమంటారంటే క్లావికల్ బోన్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే స్కాపులా బోన్ అంటారు. అంటే చూడండి ఇక్కడ ఉండే బోన్స్ ఇక్కడ టచ్ చేసిన అందరూ ఈ బోన్స్ మొత్తాన్ని క్లావికల్ బోన్స్ 1 2. ఈ వెనక సైడ్ చూసిన ఇక్కడ ఇది స్కాపులా బోన్స్. అయితే ఈ క్లావికల్ బోన్స్ మరొక పేరు ఏం పేరు అంటే కాలర్ బోన్. ఓకేనా? క్లావికల్ మరొక పేరు ఏంటి? కాలర్ బోన్. అదేవిధంగా ఆ స్కాపులకి మరొక పేరు వచ్చి షోల్డర్ బ్లేడ్. ఏంటండి? షోల్డర్ బ్లేడ్ బోన్. కాలర్ బోన్ని ఏ బోన్ అంటారంటే క్లావికల్ బోన్. షోల్డర్ బ్లేడ్ని ఏ బోన్ అంటారంటే స్కాపులా బోన్. అయితే ఇది ఈ స్కాపులా ఏం చేస్తుంటే మన ఛాతీ కుహరానికి అతుక్కొని పడి ఈ బోన్ ఛాతీ కుహరానికి అతుక్కోబడి వదులుగా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇదే కదా మన స్కాపులా ఊతుంది కదా స్కాపులా. సో ఇది అటు ఇటు కదలడానికి ఈ ఒక్క బోన్ స్కాపులా. దేనికి? ఛాతీ కుహరానికి వదులుగా అతుక్కోబడిన ఏకైక బోన్ స్కాపులా. ఓకేనా? క్లావికల్ బోన్ ఏమంటారు? కాలర్ బోన్ అంటారు. స్కాపులకి బోన్ ఏమంటారు? షోల్డర్ బోన్. ఇది ఛాతీ కుహరానికి అతుక్కొని పడి వదులుగా ఉంటుంది. ఓకేనా? ఇది పెక్టోరియల్ గిడికి సంబంధించిన 4 బోన్స్. ఓకేనండి? నెక్స్ట్ మీ ఏమిటి? అప్పర్ ఎక్స్ట్రిమిటీ. కాలర్ బోన్ని ఏ బోన్ అంటారు? క్లావికల్ బోన్. షోల్డర్ బ్లేడ్ని ఏ బోన్ అంటారు? షోల్డర్ బ్లేడ్ని స్కాపులా బోన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? అప్పర్ ఎక్స్ట్రిమిటీ. అప్పర్ ఎక్స్ట్రిమిటీలోని ఫస్ట్ ఏంటిది? అప్పర్ లిమ్స్. అప్పర్ ఎక్స్ట్రిమిటీలో ఎన్ని బోన్స్ ఉంటాయండి? 62 బోన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ 62 బోన్స్లో ఫస్ట్ అప్పర్ లిమ్స్ ఎన్ని అని చెప్పినాము? 60 బోన్స్. 2 లెగ్స్లో ఒక లెగ్లో ఎన్ని ఉంటాయేటప్పుడు 30 బోన్స్ ఉంటాయి. ఓకేనా? ఒకసారి చూద్దాం. జస్ట్ లెగ్స్ అనుకోండి. ఓకేనా? ఒక్కసారి అప్పర్ లిమ్స్లో మనం ఫస్ట్ దాని నేమ్స్ తెలుసుకున్నాం. బోన్ యొక్క నేమ్ తెలుసుకొని అవి ఎక్కడ ఉంటాయో తర్వాత తెలుసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఫీమర్ బోన్. నెక్స్ట్ పటెల్లా బోన్. థర్డ్ వన్ టిబియా. ఫోర్త్ వన్ ఫిబులా. ఫిఫ్త్ వన్ టార్జల్స్. అక్కడ ఏమన్నామండి? కార్పల్స్ అన్నాం. ఇక్కడ టార్జల్స్ అన్నాం. ఓకేనా? మెటాటార్జల్స్. అక్కడ మెటాకార్పల్స్. ఫాలెంజెస్.
ఒక్కసారి చూద్దాం. ఫీమర్ బోన్ 1 బోన్, పటెల్లా 1, టిబియా 1, ఫిబులా 1, టార్జల్స్ 7 బోన్స్, మెటాటార్జల్స్ 5 బోన్స్, ఫాలంజెస్ 14 బోన్స్. చూడండి 7, 8, 9, 10, 11, 11, 5, 16, 14 30 బోన్స్. ఇది మన కాల్లో ఉండే ఎముకల పేర్లు. ఒకసారి ఇది ఎక్కడ తెలుసుకుందాము. చూసా, ఇది మొత్తాన్ని ఫీమర్ బోన్ అంటారు. సో వీడియోలో కాలు పడదు కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. ఇది ఇక్కడ మొత్తాన్ని ఫీమర్ బోన్ అంటారు. ఇక్కడ మోకాలు చిప్పని పటెల్లా అంటారు. ఏమంటారండి? పటెల్లా బోన్ అంటారు. దాని కింద ఉంది చూస్తే ఇట్లా బోన్ మీకు, దీన్ని ఏమంటారంటే టిబియా. ఓకేనా? దీని వెనకాల ఒక సన్నని పొడవైన ఎముక ఉంటుంది. సో మీ కాలు వెనకాల చూడండి, ఒక సన్నని పొడవైన ఎముక ఉంటుంది. దీన్ని ఫిబులా అంటారు. ఏమంటారండి? ఫిబులా అంటారు. ఇక్కడ చూసినా మీ యాంకిల్ దగ్గర. సో దీన్ని ఏమంటారంటే టార్జల్స్ అంటారు. ఏమంటారండి? టార్జల్స్ అంటారు. నెక్స్ట్ ఇవి ఉన్నది చూసారు ఇక్కడ 1 2 3 4 5. దీన్ని ఏమంటారంటే మెటాటార్జల్స్. అంటే మన కాళ్ళు ఇట్లా ఉంటుంది కదా, సో ఇక్కడ, సో ఇది మెటాటార్జల్స్. వీటిని ఫాలంజెస్ అంటారు. ఓకేనా? చూడండి, ఇది ఫీమర్ బోన్, పటెల్లా మోకాలు చెప్పేట్టు ఉంటుంది కదా, అక్కడ పటెల్లా బోన్. నెక్స్ట్ ఫిబులా బోన్, టిబియా బోన్, దీని వెనకాల ఉంటుంది ఫిబులా బోన్. నెక్స్ట్ టార్జల్స్ బోన్, మన అంకిల్ దగ్గర టార్జల్స్ బోన్. నెక్స్ట్ మనకి ఉంటుంది కదా లెగ్ దగ్గర, ఇది మెటాటార్జల్స్ బోన్. నెక్స్ట్ ఫాలంజెస్ బోన్. ఓకేనా? అర్థమైంది కదా మీకు అందరికీ ఎక్కడెక్కడ ఉంటాయో వాటి పేర్లు ఏందో. ఇప్పుడు వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ అసలు ఫీమర్, ఇందులో మెయిన్ 1 బిట్ ఉంటుందండి. అదేంటంటే లాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. శరీరం మొత్తం, ఓకే, మానవ శరీరం మొత్తంలో పెద్దది గట్టిది ఏ బోన్ అండి? ఫీమర్ బోన్. నేను నా క్లాస్లో ఏం చెప్పినా లాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ బోన్, నేను ఫేషియల్ బోన్స్లో ఏం చెప్పినా మ్యాండిబులర్ బోన్. అదేంటి ఫేషియల్, కానీ ఇక్కడ శరీరం మొత్తంలో లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ ఏంది? ఫీమర్ బోన్. ఎక్కడ ఉంటుందండి? తొడ భాగంలో ఉంటుంది. థై బోన్ అంటారు. థై బోన్ ఏ ఎముకని అంటారంటే ఫీమర్ బోన్ అంటారు. ఓకేనా? ఫీమర్ బోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. ఫీమర్ బోన్ ఎక్కడ ఉంటుందండి? ఇది థై బోన్ దగ్గర ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పటెల్లా, దీని మోకాలి చిప్ప అంటారు. దీనికి మరొక పేరుంది నీ క్యాప్స్. దీని మరొక పేరు ఏంటండి? నీ క్యాప్స్ అంటారు. నీ క్యాప్స్ ఏ ఎముకలు అంటారంటే పటెల్లా అంటారు. ఓకేనా? పటెల్లా అంటారు. ఇది పటెల్లా, ఇది ఫీమర్. నెక్స్ట్ టిబియా. ఇష్టండి టిబియా. ఒక్కసారి చూడండి, ఫీమర్ బోన్ మనం ఏమనుకున్నాము? లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ అని చెప్పుకున్నాం కదా, అది ఫీమర్ బోన్. నెక్స్ట్ పటెల్లా. పటెల్లా బోన్ ఏంది? నీ క్యాప్స్. మనం నీ క్యాప్స్ చేసుకుంటారు ఖోఖో ప్లేయర్స్ కానీ, లైక్ ఖోఖో ప్లేయర్స్ కానీ, కబడ్డీ ప్లేయర్స్ కానీ నీ క్యాప్స్ చేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారండి? పటెల్లా బోన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? టిబియా. దీన్ని ఏమంటారంటే షిన్ బోన్ అంటారు. ఏమంటారండి? షిన్ బోన్. షిన్ బోన్ అంటారు. పటెల్ని ఏమంటారు? నీ క్యాప్స్ అని దాన్ని పటెల్లా అంటారు. షిన్ బోన్స్ వచ్చేసి టిబియా అంటారు. ఈ ఫిబులా ఉంది కదా, ఈ టిబియా ఉంది కదా, దీని ఏమంటారు? షిన్ బోన్స్ అంటారు. దీని వెనకాల ఇట్లా సన్నని ఎముక ఉంటుంది. ఇది ఏంటంటే లాంగ్ అండ్ స్లెండర్ బోన్. ఈ నిర్మాణం ఎలా ఉందండి? పొడవుగా అండ్ సన్నగా ఉండే ఎముక ఏంటంటే ఫిబులా బోన్. ఇది ఎక్కడ ఉంటుంది? టిబియా వెనక వైపు ఉంటుంది. టిబియా వెనక వైపులో ఉండే ఎముక ఏది? ఫిబులా బోన్. ఎన్ని బోన్స్ ఉంటాయి? 1 బోన్ ఉంటుంది. నెక్స్ట్ టార్జల్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే యాంకిల్ బోన్స్. మనకి యాంకిల్ ఉంటుంది చూసినా, ఆ యాంకిల్ దగ్గర ఉండే బోన్స్ ఏమంటే టార్జల్స్ బోన్ అంటారు. ఇట్ ఈస్ హెల్ప్ ఇన్ ఫార్మేషన్. ఇది ఏం ఏర్పడుతుందంటే, ఏమి ఏర్పడడానికి సహాయపడుతుందంటే హీల్. మన హీల్ ఏర్పరచడానికి ఉపయోగపడేది టార్జల్స్ బోన్. అమ్మాయిలు
ఒక హీల్స్ వేసుకుని వచ్చిన చెప్పులు, ఆ హీల్స్ ఏమంటారంటే టార్జల్స్ అంటారు. ఈ టార్జల్స్ బోన్స్ వల్లనే మనకు ఆ హీల్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఇది నెక్స్ట్ మెటాటార్జల్స్. ఎన్నండి? 5 బోన్స్. టార్జల్స్ బోన్స్ ఎన్ని? 7 బోన్స్. మెటాటార్జల్స్. ఓకేనా? ఈ మెటాటార్జల్స్ ఎన్ని చెప్పుకున్నాము? 5 అని చెప్పుకున్నాము. ఈ మెటాటార్జల్స్ ఏం చేస్తుందంటే ఇవి కూడా లాంగ్ బోన్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఫీమర్ లాంగ్ బోన్సే, కానీ ఈ యాంకిల్ బోన్స్ కాదండి. ఇది యాంకిల్ బోన్స్ మనకు షార్ట్ బోన్స్ అయితే, ఈ మెటాటార్జల్స్ వచ్చి లాంగ్ బోన్స్. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇట్లా ఉండి యాంకిల్ దగ్గర ఉండి ఇదేం చేస్తాయి? ఇది తంబు 1 2 3 4 5. ఓకేనా? ఇక్కడ ఉండే అన్నమాట మెటాటార్జల్స్. ఇవేం చేస్తాయంటే ఫీట్ని ఏర్పరుస్తుంది. ఫీట్ సిస్టమ్ దీని ఏమంటారంటే ఫీట్ అంటారు. ఫీట్ని ఏర్పరిచే బోన్ ఏంది? మెటాటార్జల్స్ బోన్. ఏమి ఏర్పరుస్తుంది? ఫీట్ బోన్స్ ఏర్పరుస్తుంది. దీనికి మరొక పేరే ఇన్స్టెప్ బోన్స్. దీని ఏమనిపిస్తుంది? ఇన్స్టెప్ బోన్స్ అంటారు. ఓకేనండి? మెటాటార్జల్స్ ఏ బోన్స్ అని పిలుస్తాము? ఇన్స్టెప్ బోన్స్ అంటారు. ఇది ఏం ఏర్పరుస్తుందంటే ఫీట్ని ఏర్పరుస్తుంది. ఎన్ని బోన్స్ ఉన్నాయి? 5 బోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్యాలెంజెస్. ఈ ప్యాలెంజెస్ ఇవి ప్యాలెంజెస్. ఓకేనా? అయితే మనము అప్పర్ లింబ్స్లో మనము ప్యాలెంజెస్ ఏ బోన్స్ అన్నాము? ఫింగర్ బోన్స్ అన్నాం కదా. ఎప్పుడైనా సరే వీటిని ఫింగర్ బోన్స్ అనకూడదు. ఏమనాలంటే టో బోన్స్. ఏమని పిలవాలండి? టో బోన్స్ అనాలి. ఇప్పుడు ఇవి ఫింగర్స్ అయినాయి. సో ఇవే పాలన చేస్తున్నాయి, ఈ పాలన చేసి ఆ పాలన చేసి రెండు ఒకటి అవి ఫింగర్ ఏర్పరిచి ఇది కూడా ఫింగర్ ఏమాలంటే టో బోన్స్ అనాలి. ఓకేనా? పాలెంజెస్ బోన్స్ ఏమంటారు? టో బోన్స్. అయితే ఈ టో బోన్స్ అన్నాం కదా, ఒక్కొక్క బోన్లో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 3 ఎముకలు ఉంటాయి. ఇక్కడ 1 2 3 1 2 3 1 2 3. కానీ ఇక్కడ తంబులో మాత్రమే 2 బోన్స్ ఉంటాయి. సేమ్ అక్కడ మన ప్యాలెంజెస్లో ఫింగర్ బోన్ దగ్గర ఎట్లా చెప్పినామో ఇక్కడ సేమ్ కూడా అలానే ఉంటుంది. ఓకేనా? ఈ మెటాటార్జల్ 5 బోన్స్ అంటే ఇవే ఇక్కడ నుంచి వచ్చే బోన్స్ 1 2 3 4 5 వచ్చి ఇవి 5 టో బోన్స్ను ఏర్పరుస్తుంది. ఓకేనా? మొత్తం ఏంటంటే 60 బోన్స్. ఫీమర్ బోన్ 1, పటెల్లా, టిబియా, ఫిబులా, టార్జల్స్, మెటాటార్జల్స్ అండ్ ఫాలంజెస్ బోన్. ఫీమర్ బోన్ ఎన్ని ఉంటాయి? 1 బోన్. పటెల్లా 1 బోన్. టిబియా 1 బోన్. టార్జల్స్ 7 బోన్స్. మెటాటార్జల్స్ 5 బోన్స్. ఫాలంజెస్ 14 బోన్స్. సో ఇవి అప్పర్ లిమ్స్. అప్పర్ రాష్ట్రం ఇక్కడ లోయర్ లిమ్స్ కదా. లోయర్ లిమ్స్లోని 60 బోన్స్ ఇవి. అవి ఎక్కడున్నాయో చూసుకున్నాము. దానికి మరొక పేరు కూడా చెప్పుకున్నాము. పట్టెలకి మరొక పేరు నీక్యాప్స్. టిబియాకి షిన్ బోన్. ఫిబులా ఏ విధంగా ఉంటుంది? లాంగ్ అండ్ సెల్లర్ బోన్గా ఉండి దాని ఆకృతి నిర్మాణం ఉండి టిబియా వెనక వైపులో ఉంటుంది. టార్జల్స్ ఎక్కడ ఉంటాయి? యాంకిల్లో ఉంటాయి. వాటిని ఏమి ఏర్పరుస్తుంది? హీల్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ మెటాటార్జల్స్. వీటిని ఏమన్నా మనం? ఇన్స్టెప్ బోన్స్. ఓకేనా? ఫీట్ని ఏర్పరుస్తుంది. ప్యాలెంజెస్ వీటి టో బోన్స్ అన్నాము. ఓకేనా? ఇవి లోయర్ లిమ్స్ యొక్క కాల్లో ఉండే 60 బోన్స్. నెక్స్ట్ ఏంటిది? పెల్విక్ గ్రిల్. ఓకేనా? పెల్విక్ గ్రిల్. పెల్విక్ గ్రిల్ ఎన్ని బోన్స్ అని చెప్తున్నామంటే పెల్విక్ గ్రిల్ 2 బోన్స్. పెల్విక్ గ్రిల్ ఇక్కడ లెగ్ గురించి చెప్పినా కదా, ఈ లెగ్. ఓకేనా? ఇక్కడ ఇట్లా ఉంటాయి మన పెల్విక్ బోన్స్. మన కటిబలేము ఏంటంటే పెల్విక్ బోన్ తెలుగులో కటిబలం. అయితే ఈ పెల్విక్ బోన్ మరొక పేరు వచ్చేసి ఓసా కాక్సియా పెల్విక్ బోన్ అంటారు. ఏమంటారండి? పెల్విక్ మరొక పేరు ఏంది? ఓసా కాక్సియా పెల్విక్ బోన్స్. అయితే దీని ఏమంటారు? ఓసా కాక్సియా పెల్విక్ బోన్. అయితే ఇవి మూడు బోన్స్ ఏర్పడుతుంది. ఎన్ని బోన్స్ అండి? 3 బోన్స్ ఈ ఓసా కాక్సియా బోన్స్ ఏర్పడుతుంది. అది ఒకటి ఈలియం, రెండోది ఇస్కియం, మూడోది ప్యూబస్. సో ఈ 3 బోన్స్ ఒకదానికి ఒకటి ఫ్యూజ్ అయ్యి
ఈ లాంగ్ బోన్గా ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది ఏమవుతుంది, ఫ్యూజ్డ్ అవుతుంది. ఫ్యూజ్డ్ అవి ఈ 3 బోన్స్ కలిసి ఒకే ఒక బోన్గా ఏర్పడుతుంది. ఆ బోన్ ఏమన్నా ఓసా కాక్సియా పెల్విక్ బోన్. ఓకేనా, సేమ్ ఇది కూడా ఇంతే. ఇది కూడా 3 బోన్స్ ఏర్పడి ఇక్కడ ఒక బోన్ ఏర్పరుస్తుంది, ఇక్కడ ఒక బోన్స్, మొత్తం ఎంత 2 బోన్స్. ఈ ఫ్యూజ్డ్ బోన్ లేదా ఇన్నామిట్ బోన్ అంటారు. ఓకేనా, ఇన్నామిట్ బోన్ అన్నా కూడా ఏది ఓసాకాక్సియా బోన్, ఫ్యూజ్డ్ బోన్ అన్నా కూడా ఓసాకాక్సియా బోన్స్. చూడండి, మనకు మొత్తము ఫ్యూజ్డ్ అయిన బోన్స్ 3 ఎముకలు వచ్చినాయి. అప్పర్ ఎక్స్ట్రిమిటీలోని ఏంది సాక్రమ్ బోన్. ఓకేనా, అది కూడా చిన్నపిల్లలు 5 ఎముకలు ఉండి ఒకదానికి ఒకటి ఫ్యూజ్ అయ్యి ట్రయాంగులర్లో ఏర్పడి ఒక బోన్గా ఏర్పడుతుంది పెరిగిన కొద్దీ. దాన్ని ఏమన్నాం, ఫ్యూజ్ అన్నాం. నెక్స్ట్ కాకిక్స్, సేమ్ కాకిక్స్ బోన్ కూడా చిన్నపిల్లలు 4 బోన్స్ ఉండి పెద్దవారిలో ఒక బోన్గా ఏర్పడుతుంది. ఇదేమైంది, ఫ్యూజ్డ్ అయింది. అదేవిధంగా ఈ పెల్విక్ గిల్ వచ్చేసరికి ఈ 3 బోన్స్ ఒకే బోన్గా ఏర్పడింది. సో మొత్తం మన శరీరంలో ఫ్యూజ్డ్ బోన్స్ అంటే ఒకదానికి ఒకటి అతుకోబడిన బోన్స్ ఏంటంటే 3 బోన్స్. అది సాక్రమ్ అండ్ కోకిక్స్ అండ్ పెల్విక్లో ఓసాకాక్సియా పెల్విక్ బోన్స్. ఇది దీనికి సంబంధించిన విషయాలు. ఓకేనా, ఎన్ని బోన్స్ ఏర్పడిందండి, 3 బోన్స్తోని ఏర్పడము జరిగింది. ఏంటి వాటివి, ఇలియము, ఇస్కమ్ అండ్ ప్యూబిస్. ఇవి మొత్తం ఈ బోన్ ఏమంటారు, ఓసాకాక్సియా పెల్విక్ బోన్ అంటారు. దేనికి మరొక పేరు, అది పెల్విక్ గిడిల్. ఓకేనా, ఇవి టోటల్గా. ఓకేనా, టోటల్గా ఈ బోన్స్ గురించి మనము తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మన ఎగ్జోస్కెలిటన్ సిస్టమ్ 80 బోన్స్ గురించి, అదే అపెండెక్స్ స్కెలిటన్ సిస్టమ్ 126 బోన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, సో దాని నిర్మాణం ఏంటి, దానికి మరొక పేర్లు ఉంటే దానికి మరొక పేర్లు తెలుసుకున్నాము. సో దాని గురించి పూర్తిగా వివరణ తెలుసుకుందాం. చూడండి, మీరు ఎప్పుడైతే చదువుతున్నారో మీ చేతిని ఆ బోన్ టచ్ చేసి కూడా చదవండి, మీకు 100% గుర్తుంటాయి. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ గురించి. 206 బోన్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. ఆ 206 బోన్స్ గురించి మనం ఇప్పుడు వివరించడం జరిగింది కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేది డిసీజ్, ఎముకకు వచ్చే వ్యాధులు. ఏంటంటే డిసీజ్, వ్యాధులు. ఒక్కసారి ఎముకకు వచ్చే వ్యాధులు చూద్దాం. ఒకటి స్పాండిలైటిస్, రెండవది గౌట్, మూడవది ఆస్టియోపోరోసిస్, నెక్స్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ రికెట్స్, నెక్స్ట్ ఫ్లోరోసిస్. సో ఇవి మన ఎముకకు సంబంధించిన వ్యాధులు. స్పాండిలైటిస్ దేనికి వస్తుందంటే వెన్నెముకకు వచ్చే వ్యాధినే స్పాండిలైటిస్ అంటారు. దేనికి వస్తుంది, వెన్నెముకకు వచ్చే వ్యాధిని ఏమంటారు, స్పాండిలైటిస్ అంటారు. గౌట్ అంటే ఏంటంటే మన ఎముక ఉందిగా, ఎముకలో యూరిక్ అణువులు చేరినట్లయితే ఇది గౌట్ అనే వ్యాధి వస్తుంది. యూరిక్ అణువులు చేరినట్లయితే అంటే మనం ఎవరైతే మాంసము బాగా ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి యూరిక్ అణువులు ఏర్పడి మన ఎముకల్లో చేరి గౌట్ అనే వ్యాధికి రావడానికి అవకాశము ఉంది. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ అంటే మన ఎముకల్లో కాల్షియం ఉంటుంది కదా, ఇది ఎక్కువ పెద్దవాళ్ళు వస్తుంది. ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియోమలేషియా ఈ 2 పెద్దవాళ్ళు వస్తుంది. అంటే వయసు మీరిన వాళ్ళకి ఈ ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియోమలేసిస్ వస్తుంది. అంటే కాల్షియం, మన ఎముక కాల్షియము దాన్ని తగ్గి, అంటే ఆ కాల్షియం తగ్గి ఎముక పెలుసులుగా మారుతుంది. ఎలా మారుతుంది, దాని యొక్క సాంద్రత, ఎముక యొక్క సాంద్రత మొత్తం తగ్గి అది పెలుసులుగా మారి చూడడానికి ఇప్పుడు కొన్ని రంధ్రాలాగా ఉంటాయి అనమాట. ఎట్లా మొత్తం పెలుసులుగా మారి ఇరిగిపోతాయి అనమాట. అప్పుడు ఇది ఆస్టియోపోరోసిస్ వచ్చిందనుకో, చిన్న దెబ్బ తాగని పడక్కన విరిగిపోతాయి. దీనివల్ల కాల్షియం తగ్గడం వల్ల ఎముక పెలుసులుగా మారి ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది జాయింట్స్. ఓకేనా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కడ వస్తుందండి, జాయింట్స్లో సైనోవియల్ మెంబర్ ఉంటుందిగా,
జాయింట్స్లోని సైనోవియల్ మెంబ్రేను, సైనోవియల్ ద్రవం అరిగిపోవడం వల్ల ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఏమొస్తుంది? ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్. దేనివల్ల? జాయింట్స్లోని సైనోవియల్ ద్రవం అరిగిపోవడం వల్ల మనకి ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. రికెట్స్ చిన్న పిల్లల్లో వస్తుంది. ఎవరిలో వస్తుంది? ఇది చిన్న పిల్లల్లో వస్తుంది. పోషకాహారం లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఓకేనా? పెద్దవారిలో వచ్చింది ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియోమెలాసియా. చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధి ఏంది? రికెట్స్. ఓకేనా? ఫ్లోరోసిస్ ఎముకకి ఏ విధంగా వస్తుందంటే మనం తాగే నీటిలో ఫ్లోరిన్ ఉంటుంది కదా. ఏది? ఫ్లోరిన్ వలన ఫ్లోరోసిస్ వ్యాధి మన ఎముకకి వస్తుంది. ఇది ఎముకకు సంబంధించిన డిసీజ్. ఓకేనా? ఇవి మీరు ఇప్పటివరకు చెప్పిన వీడియోలో స్కెల్టన్ సిస్టమ్ సంబంధించిన వీడియో బోన్స్ అయిపోయినాయి, డిసీజ్ కూడా అయిపోయింది. పూర్తిగా నేను చెప్పిన టాపిక్స్లోనే మీరు చదవండి. 3 to 4 బిట్స్ ఎక్కడికి వెళ్ళవు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.